జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ లో ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కళ్ళ జోళ్ల పంపిణీ కార్యక్రమం మాజీ పార్లమెంటు సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సహకారంతో 1200 మందికి అందించారు. 14 క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి, విశ్వనాథం, ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదో ఒక పని మీద అందరం కలిసి పనిచేస్తున్నాం. సో మా హెచ్సిఏలో కూడా వారి మెంబర్ अरविंद कुमार गारू. సో और जरा ज़्यादा करो, ये बस नहीं होता, समझ गया ना. అంటే నేను అంజన్ కుమార్ యాదవ్ గారికి ఏమంటున్నా అంటే, ఇది స్టార్ట్ చేస్తారు, ఇంకా నిరంతరం ఇంకా పెద్ద ఎత్తున నడపాలని చెప్పి వారిని కోరుతున్నాను. ఎందుకంటే చారిటబుల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అందరు అనుకుంటారు అరే దీంతో ఏం లాభం అని, కానీ దీంతో చాలా చాలా లాభం ఉంది అందరికీ. ఎందుకంటే ఎవరికైనా సహాయపడినప్పుడు మన అందరికీ కూడా ఏదైతే ఇంటర్నల్ మంచితనం ఏదైతే ఉన్నదో అది బయటకు వస్తుంది. మనకు కూడా మన బిజినెస్లో అన్నీ ఏ కార్యాచరణ తీసుకున్నప్పుడు కూడా అవి కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. సో లైఫ్లో అందరూ బుద్ధుడు వాళ్ళందరూ కూడా ఇదే అంటారు, ఎప్పుడు కూడా మనము ఎవరికన్నా సహాయపడగలిగితే సహాయం చేయాలని చెప్పి వారు శాస్త్రాలలో రాయడం జరిగింది. మనమందరం కూడా అంజన్ కుమార్ యాదవ్గా తీసుకొని మనం కూడా ఏదో ఒక కార్యాచరణ చేయాలి. మా నాన్నగారు ఇప్పుడే చెప్పినారు, కాకా వెంకటస్వామి గారు, నేను బిజినెస్లో ఉన్నప్పుడు నాకు ఆదేశాలు ఇచ్చినాడు, అరే ఎప్పుడన్నా బిజినెస్ మంచిగా చేసినప్పుడు మీరు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఆ రోజులలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అదేవిధంగా 100 మందికి కంటిలో క్యాటరేట్ వస్తుంది కదా, ఆపరేషన్ 10 మంది చేసుకుని ఇంకా 90 మంది ఉన్నారు, బెడ్ పేషెంట్స్ షుగర్ ఎక్కువ ఉన్నారు, వారివి కంటిన్యూ చేస్తున్నాం. రేపటి నుంచి కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడే కార్మిక మంత్రి, మైన్స్ మినిస్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ విశ్వనాథన్ గారు, జూబ్లీహిల్స్ సంబంధించిన అనేక మంది నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగి అందరికీ ఉచిత అద్దాలు కూడా ఇస్తున్నాం. అక్కడ కూడా ఇప్పుడు పంపిణీ జరుగుతూనే ఉంది. అక్కడ 1000 మందికి అని చెప్తున్నారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నా మళ్ళీ తెస్తే వాళ్ళకు కూడా ఇస్తారు. క్యాంపులు నన్ను నిన్నమన్నా చూడలేదు, పేపర్లో అన్ని డివిజన్లలో పెట్టి ఇంకా తక్కిన డివిజన్లలో పెట్టి మళ్ళీ ఇంకో పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం. ఈ ముఖ్య ఉద్దేశం అందరికీ బీద బడుగు బలహీన వర్గాల వారు, కార్పొరేట్ డాక్టర్స్ ధనవంతులు ఉండే హాస్పిటల్ పోలేకపోతారు కదా, వాళ్ళకు వారి ఇంటింటికి పోయి కంటి ఆపరేషన్, కంటికి సంబంధించిన ఏదైనా వ్యాధి ఉంటే కూడా దాన్ని